హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మేము సకలేష్పూర్లో జీఆర్కే రిసార్ట్లో మేము స్టే చేస్తున్నాము 2 days నుంచి. ఈరోజు సకలేష్పురం నుంచి బెంగళూరుకి రిటర్న్ అవుతున్నామండి. స్వీటీ లేచి కాసేపు నేచర్లో టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. సో మేమున్న రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కాంప్లిమెంటరీ కనుక ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం అనమాట. సో మేము వెళ్ళిన రోజు వాళ్ళు మాకు పూరి చేసి పెట్టారు. అండ్ ఆన్ ద వేలోని మాకు బెంగళూరు రావడానికి ఒక 6 hours టైం పడుతుంది కనుక కాస్త ఫుడ్ కూడా మేము ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాం. Kadang melupa alasan untuk bertahan. Manusia merangkaikan yang terburai. Setiap imaji dan jemari mencintai, kemulai namun terkulai, menunggu yang tak kunjung usai. Harapannya berderai, menunggu yang tak kunjung usai. Jalani, selami segala dimensi. Melangkahkan reka puisi yang belum terjamah. Doa-doa punga mereka yang bermegah perangah. పురం నుంచి బెంగళూరుకి హాఫ్ వే ట్రావెల్ చేసిన తర్వాత దారిలో బాగా ఎండగా అనిపించింది. అందుకని చెప్పి ఒక సైడ్కి కార్ ఆపి కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాం. అండ్ యూఎస్ వెళ్ళిన తర్వాత కోకోనట్ వాటర్కి మనం బాగా మిస్ అవుతాం. నాకు కోకోనట్ వాటర్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఇండియాలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎక్కువగానే కన్జ్యూమ్ చేస్తాను. ఇక్కడ మేము బెంగళూరు రీచ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎయిర్బిఎన్బి లాంటిది ట్రై చేసామండి. సో ఎందుకంటే హోటల్స్లో అలా ఉండి కొంచెం బోర్డ్ ఫీలింగ్ అనిపించింది. అందుకని చెప్పి కొంచెం హౌస్ లాంటి ఫీలింగ్ రావాలి అని చెప్పి ఇక్కడ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. ఫస్ట్ టైం తీసుకున్నాము, బట్ చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ ఇషానికి ఫస్ట్ టైం నేను రైమ్స్ పెడుతున్నాను. బాబా బ్లాక్ షీప్ అండ్ దెన్ బేబీ షార్క్. తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని చెప్పి నేను ఇక్కడ రికార్డ్ చేశాను అనమాట నేను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, అండ్ ఈరోజే మేము వైజాగ్కి స్టార్ట్ అవుతున్నాం కూడాను, సాటర్డే ఆ రోజు. అందుకని చెప్పి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో మనకి బసవయ్య టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అందుకని ఇక్కడ టెంపుల్కి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యాము.
వెళ్ళిన టెంపుల్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న బసవయ్య టెంపుల్. ఇక్కడ ఉన్న స్వామివారు ఈశ్వరుడు. స్వామివారితో పాటు అమ్మవారైన లలితాదేవి ఉంటారు. అలానే వినాయకుడు కూడా ఈ గుడిలో ఉంటారు. దర్శనంకి వెళ్ళే ముందే మనకి బయట ఇలా నాగప్రతిమలు ఉంటాయి. సో ఈ నాగప్రతిమల దగ్గర పాలాభిషేకం చేస్తుండేదాన్ని. ఇంతకుముందు నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎవ్రీ ట్యూస్డే వచ్చేదాన్ని. లేదు అంటే వీలు కుదిరినప్పుడు సాటర్డే కూడా వచ్చేవాళ్ళం. సాటర్డే వచ్చి సేమ్ ఇలా ఇదే ప్రాసెస్ చేసి నాగప్రతిమలకు ఫస్ట్ పాలాభిషేకం చేసి పూలతో అర్చన చేసిన తర్వాత దీపం వెలిగించుకొని లోపల స్వామివారికి దర్శనం చేసుకుంటాం మేము. సో అందుకని చెప్పి ఇప్పుడు ఎలానో ఇక్కడే ఉన్నాం కదా, ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి ఇలా వచ్చాము. అండ్ లోపల ఈశ్వరుడికి మనకి అర్చన టికెట్ తీసుకుంటే స్పెషల్ పూజ చేస్తారు, అర్చన కూడా చేస్తారు. అలానే లలిత అమ్మవారికి కుంకుమాభిషేకం కూడా చేస్తారు. దాని తర్వాత ఇక్కడ గుడిలో అన్ని దేవుళ్ళు ఉంటాయండి ఆల్మోస్ట్. అందుకని చెప్పి ఒకసారి వెళ్తే దర్శనం అయితే బాగా జరిగింది. బయట అయితే ఇక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారు. ఈ ప్రసాదం కన్నా నాకు చాలా ఇష్టం, పులిహోగర ప్రసాదం. బాగా జరిగింది. దాని తర్వాత మేము ఉన్న ప్లేస్ అయితే చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అండ్ దెన్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 o'clockకి ఎయిర్పోర్ట్కి 4 o'clock ఫ్లైట్ కనుక 2 o'clockకి వెళ్దాము అని అనుకున్నాం మేము. లంచ్ కూడాను ఎయిర్పోర్ట్ లాంజ్లో చేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ మేము వేసిన ప్లాన్ అయితే కంప్లీట్గా రివర్స్ అయింది. ఎందుకంటే బెంగళూరులో బీభత్సమైన ట్రాఫిక్ ఉందండి. ఆ రోజు మాకు తెలిసింది ఇంత ట్రాఫిక్ ఎప్పుడైంది అని చెప్పి. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే ట్రాఫిక్లోనే స్ట్రక్ అయిపోయాం లిటరలీ. చాలా 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 కష్టంగా అనిపించింది అనమాట. ఇంకా ఫ్లైట్ అయితే మిస్ అయిపోతామని ఫిక్స్ అయిపోయాం ఇద్దరమును. అండ్ మేము చాలాసార్లు ఫ్లైట్ జర్నీ చేసాం, కానీ ఇంత హెక్టిక్గా ఇంత టెన్షన్ పడుతూ చేసిన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక 10-15 minutes కంటే ఎక్కువ ఉండలేదు. అండ్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే జస్ట్ ఒక 5-10 minutes కంటే ఎక్కువ ఉండడమే కుదరలేదు మాకు. అందుకని చెప్పి ఇంకా ఫ్లైట్కి ఎలాగో మిస్ అయిపోతామేమో అని చెప్పి స్పీడ్గా ఇంకా స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. Kadang melupa alasan untuk bertahan. Manusia merangkaikan yang terburai. Setiap imaji dan jemari mencintai, gemulai namun terkulai, menunggu yang tak kunjung usai. Harapannya berderai, menunggu yang tak kunjung usai. Jalani, selami segala dimensi. Melangkahkan reka puisi yang belum terjamah. Doa bunga mereka. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా బోర్డింగ్ అయితే స్టార్ట్ చేశారండి. చూడగానే బాగా రిలాక్స్ అయ్యాము. బయట ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పి కంగారులో మేము లంచ్ కూడా చేయలేదు మేము బెంగళూరు నుంచి. అప్పుడు కన్నా వాళ్ళ ఫ్రెండ్ పాపం తన స్విగ్గీలో ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఆ ఫుడ్ అయితే ఇంక అక్కడ ఫ్లైట్లో తినేసి ఇంకైతే వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. Selami segala dimensi. Melangkahkan reka puisi yang belum terjamah. Doa
terangnya tak bisa pungkiri, seakan jalan sendiri, tak guna merisau, sadari yang fana kan sirna, semesta kadang lupa alasan untuk bertahan, merangkaikan yang terburai. Setiap imaji dan jemari mencintai, kemulai namun terkulai, menunggu yang tak kunjung usai, harapan yang berderai, menunggu yang tak kunjung usai. Jalani, selami segala dimensi. Gabaikan rasa senantiasa mengiyakan hati yang terburuk berkisah, dengan mabuk di mabuk nostalgi buruk, ingin ku kemaruk di relung harap tersimpan wajar meremuk. అండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైం. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్.